ఈ ఉదయ కాలంలోకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం 147 కీర్తన 14 వాక్యం. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సరిహద్దులలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన మన ఇంటి సరిహద్దులనే కాదు, మన దేశ సరిహద్దుల్లో కూడా ఆయన శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే ప్రభు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు, మారుతున్న పరిస్థితులను మనము జాగ్రత్తగా గమనించాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ముఖ్యంగా నిన్నటి దినమున ప్రభుత్వము భారతదేశం ఉన్నటువంటి 244 ప్రాంతాల్లో యుద్ధమునకు సిద్ధపాటు కొరకు మాక్ డ్రిల్ అని ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు మరి తెలియపరిచింది. దాని కొరకు ఎలా యుద్ధానికి సిద్ధపడాలని. మరి మనకందరికీ తెలుసు, పాకిస్తాన్ భారత్ మధ్య ఇప్పుడున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. దాని నిమిత్తంగా ఈ దినం సాయంత్రము 4 నుంచి 4:30 మధ్యలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో, అలాగే తెలంగాణలో హైదరాబాద్, ఇంకా కొన్ని ప్రాంతాలు, అలాగే భారతదేశం అంతటా 244 ప్రాంతాల్లో వీళ్ళు యుద్ధం జరిగే సమయంలో సైరన్ మోగించినప్పుడు ఏ విధంగా మరి ప్రతిస్పందించాలి, ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించాలనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ ఇస్తామని నిన్న దినమున ప్రభుత్వం తెలియపరిచింది. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతటా మరి దీని కొరకు సిద్ధపడుతూ ఉండగా ఈ దినం ఉదయకాలంలో 1:44 పాకిస్తాన్తో యుద్ధము ప్రారంభమైంది. పాకిస్తాన్ మీద 9 ప్రాంతాలపైన భారతదేశం దాడి చేసేసి మరి యుద్ధమును ప్రారంభించున్నారు. కాబట్టి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనము జరుగుతున్న పరిస్థితులను చూసి బహు జాగ్రత్తగా ప్రార్థనతో మన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించాల్సినటువంటి దినముల్లో మనం ఉన్నాం. మరి సుమారుగా 30 మంది తీవ్రవాదులను ఈ ఉదయకాలం అనగా 1:44 బాంబులతో మరి దాడి చేసి భారతదేశము మట్టుబెట్టిందని వార్తలు మనకు తెలియవస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు మరి యుద్ధ సమాచారాలు వింటారు, మరి అంత్య దినాల్లో యుద్ధ సమాచారాలు వింటారనేటువంటి మనము అనేక ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం. కానీ భారతదేశంలో కూడా మరి ఈ సమయంలో కొన్ని జరిగిన సంభవాలు మనకందరికి తెలిసినటువంటి మరి పెహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో మరి సుమారుగా 26 మంది పైగా భారతీయులు, సామాన్యమైన భారతీయుల మీద జరిగినటువంటి దాడిలో, మరి ఆ టెర్రరిస్టుల యొక్క దాడిలో భారతీయులు మృతి పొందినటువంటి పరిస్థితి భారతదేశం అంతటిని కలిసివేసింది. మరి దాన్ని సమాధానంగా వెళ్ళాలని మరి భారత ప్రభుత్వము ఎంతో ప్రయత్నం చేసినా కూడా ప్రతిదినము మరి సరిహద్దులలో వాళ్ళు యుద్ధానికి, మరి పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి కయ్యం దూగుతూ వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారని ప్రభుత్వం ప్రతిరోజు తెలియపరుస్తూనే ఉంది. కాబట్టి ఈ దినము భారతదేశంలో 244 ప్రాంతాల్లో ప్రజలు యుద్ధమునకు ఎలా సిద్ధపడాలి అనే దానికి ట్రైనింగ్ మేము పెడుతున్నాము అని ప్రభుత్వం ప్రకటించి ఆకస్మిక దాడితో దీన్ని మరి యుద్ధంను ఆరంభింపజేశారు. మరి ఈ పరిస్థితులు రాబోయే దినాల్లో ఎలా జరగబోతున్నాయి అనేది మనం బహు జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థనా పూర్వకంగా మనము అడుగులు వేయాలి. ఎందుకంటే ఇప్పుడుండే టెక్నాలజీ, ఇప్పుడుండేటువంటి పరిస్థితులు ఇంత ముందులా లేవు. కాబట్టి ప్రభుత్వం చెప్పినటువంటి ఆలోచనల ప్రకారంగా మనము బహు జాగ్రత్తగా ప్రభుత్వానికి సహకరించాల్సిన వారమై ఉన్నాం. అలాగే మన దేశ సరిహద్దులలో సమాధానం కలగాలని
మనము ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. మన దేశ సరిహద్దులు సమాధానం కలగాలని మనం ప్రార్థన చేయాలి. మరి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత ప్రభుత్వము ఈ యొక్క దాడిని ప్రారంభించింది. ఆ దాడి సక్సెస్ఫుల్ గా టెర్రరిస్టుల మీద ఈ ఉదయకాలంలో 1:44 ఈ దాడి మరి జరిగి మరి తీవ్రవాదులు ఏ స్థావరాల్లో ఉన్నారనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాటి మీదే దాడి చేశారని ప్రభుత్వము స్పష్టంగా తెలియజేసింది. అలాగే మరి ఒక వైపు భారతదేశం చేసిన ఇంకొక పని ఏంటంటే మరి పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్తున్నటువంటి నీళ్లను చినాబ్ నది మరి ఆ నది ద్వారా పాకిస్తాన్కి నీళ్లు వెళుతూ ఉంటాయి. అంటే హిమాలయ పర్వతాల్లో ప్రారంభించబడినటువంటి సింధు నది యొక్క ఉపనది చినాబ్ నది యొక్క నీళ్లు అక్కడికి వెళ్లకుండా ఇంతకాలం ఆపివేసి ఒక్కసారిగా వారు ఆ నీటిని కూడా భారత ప్రభుత్వం వదిలడం వల్ల పాకిస్తాన్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ముంపునకు గురవుతున్నాయి. ఈ వార్తలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులన్నీ జాగ్రత్తగా మీరు వార్తలు చదవండి, న్యూస్ తెలుసుకోండి. అజ్ఞానులుగా మనం ఉండకూడదు. ముఖ్యంగా క్రైస్తవులు ఏమి జరుగుతుంది, పరిస్థితులు ఏంటి అని మనం ఎరిగి దాని నిమిత్తము ప్రార్థించడానికే మన దేశంలో మనల్ని ప్రభువు ఉంచాడు అని మనము గ్రహించాలి. కాబట్టి రాబోయే దినాల్లో ప్రభుత్వం ఏ విధంగా మరి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడవబోతుందో ఇంకా ప్రభుత్వము తెలియపరచలేదు కనుక ముందుగా ఈ మాక్ డ్రిల్ ఏ ప్రాంతాల్లో అయితే జరుగుతుందో సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలో వీళ్ళకి మరి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతేనేమి, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, మన ఆంధ్ర రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు, మరి అలాగే 244 ప్రాంతాల్లో వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అలాగే దాని గురించి ఒక వీడియో కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అప్ చేయాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు అతడు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన పని ఎప్పుడైతే చేస్తామో మన శత్రువులు కూడా మనకు మిత్రులుగా సమాధానంతో ఉండువారిగా మారుతారు. మరి పాకిస్తాన్తో సమాధానంగా ఉండాలని మన భారతదేశం కోరుకునింది, ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితులు చేయిదారిపోతున్నాయి అని ఎప్పుడైతే ప్రభుత్వం గ్రహించిందో దానికి తగిన విధంగా మరి జవాబిస్తూ ఉంది. కనుక ఈ సమయంలో భారతీయులమైన మనమందరం కూడా ఒకే తాటి మీద మనం నిలబడాల్సిన సమయము ఏర్పడిందని అందరూ ప్రభుత్వం తెలియపరుస్తూ ఉంది. సో ఈ సమయంలో మనం ఒక పక్క ప్రభుత్వానికి సహకరిస్తూ అలాగే ప్రభుత్వం జ్ఞానం కలిగి ఈ యుద్ధంలో ముందుకు వెళ్ళాలి అని మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వ అధికారులకు మరి దేవుని వాక్యం చెప్పినట్టు 1 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ప్రభు వాక్యం మనకు తెలియపరిచినట్టు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదంట. హల్లెలూయా. మనం దేవునికి అనుకూలమైన పని చేసినప్పుడు, దేవునికి ప్రీతికరమైన పని చేసినప్పుడు దేవుడే శత్రువులతో సమాధానాన్ని దయచేస్తాడు. కాబట్టి అట్టి దేవునికి ప్రీతికరమైన పని ఏంటి? మనుషులందరి కొరకు,
రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడం. కాబట్టి ఈ సమయంలో ఇరు దేశాల యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఒక యుద్ధం అనేది ప్రారంభమైతే ఇరు దేశాలు నష్టపోతాయి. మరి ఆ ప్రాణ నష్టము అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్నో కోల్పోతారు. మరి కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితులు కలగకుండా ఉండే రీతిగా మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనుషులందరి నిమిత్తం మనుషులకు మంచి మనస్సు కలగాలి. వాళ్ళలో ఉన్నటువంటి కక్ష, పగ, ద్వేషాలు తొలగిపోయి మరి సమాధానము, శాంతి, దేవుని ప్రేమ వాళ్ళ హృదయాలను పొంగి పొరలాలని మనం ప్రార్థన చేయాలి. అలాగే రాజుల కొరకు ఇరు దేశాలు, అలాగే ఇరు దేశాలకి సహాయం చేస్తున్నటువంటి, సహాయంగా నిలబడిన దేశాల యొక్క రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు మంచి ఆలోచనలు ఇచ్చి ఈ సమయంలో శాంతికరంగా, సమాధానకరంగా మరి యుద్ధ పరిస్థితులు ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అటు మరి సైన్యపు అధికారుల కొరకునైతేనేమి, అలాగే మన దేశమును నడిపిస్తున్నటువంటి అధికారుల కొరకైతేనేమి మనం చాలా జాగ్రత్తగా ప్రార్థించాల్సినటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దినాలు గడిచే కొద్ది పరిస్థితులు మారబోతున్నాయి కనుక మీరు కూడా మీ యొక్క ముందుగా ఏంటంటే జాగ్రత్తగా మీకు అత్యవసరమైనటువంటి వస్తువులు కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టుకోవడం కూడా మనము చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఆ విషయాలు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మీకు ముఖ్యంగా అవసరమైనటువంటి వాటిని మనం తీసి జాగ్రత్తగా మీరు ఆహారం అయితేనేమి, ఇంక ఏమైతే అవసరమైతే ఉన్నాయో వాటిని మనము జాగ్రత్తగా స్టాక్ చేసి పెట్టుకోవడం కూడా ఒక మంచి పని. మనకు తెలిసిన వాళ్ళకు కూడా వీటిని తెలిపి, దేశ పరిస్థితులు మారుతున్నాయి కనుక మనము జ్ఞానం కలిగి మసలుకోవాలని చెప్పండి. అదేవిధంగా ప్రభుత్వం ఏమైతే తెలియపరుస్తుందో తెలుసుకోవడానికి ఎక్కువగా మనం వార్తలు వినాలి. వార్తలు వినడమే కాదు, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ ఉదయకాలము 1:44 భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఇకపై పాకిస్తాన్ వైపు నుంచి ఏమొస్తుంది, భారతదేశం ఏం చేయబోతుంది అనే దాని విషయంలో భారతీయులుగా జ్ఞానం కలిగి, ముఖ్యంగా క్రైస్తవులుగా మనము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు మనము ప్రభువుకు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. 140వ కీర్తన 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తల కాయుదువు అంటున్నాడు. కాబట్టి యుద్ధ దినమున మనల్ని కాపాడడానికి, మన తలను కాసేందుకు మన ప్రభువు మనకు రక్షణ దుర్గమై ఉన్నాడు, మనం రక్షించువాడై ఉన్నాడు. కనుక ఆ ప్రభువు నీకు తోడై ఉండాలంటే ఆయన ప్రీతికరమైన పని మనం చేయాలి. మరి మనం ఏ పనులలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, జరుగుతున్న పరిస్థితుల నిమిత్తం విడువక ప్రార్థన చేయండి. అప్పుడు మరి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పాకిస్తాన్ దాడి చేసి మరి భారతదేశ పౌరులు 3 చనిపోయారంట. ఇప్పుడు పాకిస్తాన్ దాడి ప్రారంభించింది కనుక జరుగుతున్న పరిస్థితుల కొరకు మనము జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయండి. జ్ఞానం కలిగి మసలుకోండి. కాబట్టి 2 దేశాలు దాడులు ప్రారంభించేశాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రభుత్వంకి సహకారంగా మనం ఉండాలి. ఎక్కడ కూడా అనవసరమైన వార్తలు ఎక్కడ మాట్లాడద్దండి. అందరూ మన భారతీయులుగా ఐక్యతలో మనం ముందుకు నడవాలి. మన దేశ ప్రభుత్వం కొరకు, మన దేశ ప్రజలు మరి ఇప్పుడు జరిగిన దాడి, పాకిస్తాన్ దాడిలో 2 భారతీయులు మరణించారంట. కాబట్టి ఇకపై కూడా అనవసరమైన మరణాలు, ముఖ్యంగా సామాన్యులపై దాడులు, మరి పహల్గాం దాడిలో సామాన్యులు చనిపోయారు. కాబట్టి సామాన్యుల మీద దాడులు,
జరగకూడదు. అటువంటి పరిస్థితులు కలగకూడదని మనము ప్రార్థన చేద్దాం. కీర్తనలు 46వ కీర్తన 46వ కీర్తన 46వ కీర్తన 7, 8, 9 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది. సైన్యములకు అధిపతగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడు, బల్లెము తెగ నరుకువాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి భూదిగంతముల వరకు యుద్ధమును మాన్పే శక్తివంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యుద్ధములను మాన్పగలిగినటువంటి దేవుడు, సమాధానపరిచి ఇరు దేశాలని మరి శాంతపరచగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సమాధానకర్త అయిన అధిపతి. కనుక జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పీడ్గా మారుతున్నాయి. చాలా స్పీడ్గా పరిస్థితులు మారుతున్నాయి. రాత్రి 1:44 నుంచి పరిస్థితులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి విషయం మీరు తెలుసుకోండి, జరుగుతున్న పరిస్థితులను ఎరగండి, దానికి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా అందరూ కూడా ఏకతాటి మీద నిలబడాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక దేవుని జ్ఞానం కలిగి మనం ప్రార్థన చేద్దాం. పరిస్థితులను ప్రభు చేతికి అప్పగిద్దాం. ప్రభువే మన దేశముని ఇప్పటి వరకు శాంతి సమాధానాన్ని మన దేశమునికి అనుగ్రహించి మనము అందరితో సమాధానం కలిగిన దేశం అనే పేరు మన దేశానికి ఉంది. మన భారతీయులు ఎప్పుడు కూడా శాంతి కాముకులు, మరి శాంతిని కోరుకునేవాళ్ళు. మరి అనవసరమైనటువంటి గొడవలు రచ్చలకు వెళ్ళేటటువంటి దేశం మనది కాదు. కానీ మన దేశం మీద జరిగినటువంటి అన్యాయం మరి అది మరలా జరుగుతూనే ఉన్నాయి పరిస్థితులు. దాని విషయంగా ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తూ ఉంది. దేవుడు దీన్ని తొందరగా సమాధానపరచాలని, ఈ పరిస్థితులని మార్చాలని ఆయన బిడ్డలుగా మనం ప్రార్థన చేద్దాం. జ్ఞానం కలిగి మనము జీవిద్దాం. ఈ మాక్ డ్రిల్ అనేది తర్వాతగా ఇతరుల ప్రాంతాలకు కూడా వాళ్ళు నేర్పిస్తారు. యుద్ధ పరిస్థితుల్లో మనము ఎలా ఉండాలి అనే విషయాన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి వాళ్ళు నేర్పించబోతున్నారు. అవి మనము ఎరిగి దాని ప్రకారంగా మనము సపోర్ట్ చేయాలి, ముందుకు నడవాలి. ఎక్కడ కూడా ఇతర దేశాల గురించి మనం మాట్లాడకూడదు. జ్ఞానం కలిగి మన దేశానికి సపోర్ట్గా మనము నిలబడాలి. సో ప్రభువు మన తలను కాయువాడు, అలాగే మన దేశ ప్రజలను కాపాడువాడు. దేశ రక్షణ కొరకు ఎప్పుడు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం విడిచిపెట్టేవాడు కాదు. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి కొరకు, అలాగే సెంట్రల్ మినిస్టర్స్ అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా యుద్ధంలో పాల్గొంటున్నటువంటి మరి 3 పదాతి దళాలు, మరి ఆర్మీ అయితేనేమి, నేవల్ అయితేనేమి, అలాగే ఎయిర్ ఫోర్స్ అయితేనేమి, ముగ్గురిని మరి త్రివిధ దళాలని మరి ప్రభు చేతికి అప్పగిద్దాం. జరుగుతున్నటువంటి యుద్ధంలో మరి మన ఆర్మీకి ఏ విధమైన ఆపద, ఏ విధమైన మరణాలు జరగకూడదు. వాళ్ళు మన నిమిత్తము భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితుల్లో మన సైన్యం పోరాడుతుంది. ఇప్పుడు వాళ్ళు ప్రతి క్షణము శత్రువుని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈయన మనము క్షేమంగా మన దేశంలో ఉండగలుగుతున్నాం. కాబట్టి అటు సైనికుల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. వారి క్షేమాన్ని గురించి ప్రార్థన చేద్దాం. వారి మీద ఎటువంటి దాడి కలగకుండా వారిని ప్రభువు రక్షించాలి. దేవదూతలు వారి సరిహద్దుల్లో వారికి తోడై ఉండి ప్రతి ఆపద నుంచి వారిని తప్పించి, ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయాలనే ఒక టార్గెట్ మరి భారత ప్రభుత్వం కలిగి ముందుకు నడుస్తుంది. కాబట్టి వీరు ఏ దృష్టితో ముందుకు నడుస్తున్నారో దానికి ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్గా భారతదేశానికి నిలబడుతున్నాయి. కాబట్టి ఈ టెర్రరిస్ట్ క్రియలను వారు పూర్తిగా అంతం చేసేందుకు దేవుడు వారికి సహాయం చేయాలని, అలాగే పాకిస్తాన్ కూడా సహకరించాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అనుకోని రీతిగా
మరి పాకిస్తాన్ టెర్రరిస్టుల ద్వారా వచ్చినటువంటి నైనా మరి ఈ యొక్క దాడి, పెహల్గాం దాడి ద్వారా మరి తండ్రి తర్వాతగా జరిగిన పరిస్థితులు బట్టి ఈ ఉదయ కాలంలో 1:44 నైనా ప్రారంభమైనటువంటి యుద్ధ పరిస్థితులను మేము మీ చేతికి అప్పగిస్తున్నాం నైనా. భారత ప్రభుత్వాన్ని మేము మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. భారతీయులుగా మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. మా దేశానికి మీరు రక్షకుడిగా నైనా జన్మించినందుకు, రక్షకుడిగా నైనా మా దేశం కొరకు అయినా సజీవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా దేశ పరిస్థితులు గమనిస్తుంది దేవా. మా సరిహద్దుల్లో మీరు సమాధానం కలగజేయండి. మీ రక్షణ కార్యాలను జరిగించండి నైనా. యుద్ధములు మార్పు వాడిగా ఆయన యుద్ధ దినమున తలను కాయు దేవుడిగా యేసయ్యా తండ్రి నీకు వందనాలు. మరి యుద్ధంలో ఉన్నటువంటి త్రివిధ దళాదులను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆర్మీ పీపుల్ అయినా మీ చేతికి అప్పగిస్తున్నాం. నేవల్ పీపుల్ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎయిర్ ఫోర్స్ అయినా టీంని మీ చేతికి అప్పగిస్తున్నాం నైనా. ఎవ్వరికి ఎట్టి గాయాలు కలగకుండా, అనవసరమైన దాడులు వాళ్ళ మీద కలగకుండా అయినా తండ్రి వారికి అద్భుతమైన నీ కాపుదలు ఇవ్వు నైనా. నీ దేవదూతుల యొక్క ప్రొటెక్షన్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం నైనా. అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా ఈ సమయంలో సంయమనం పాటించి ఆయన ఏకతాటి మీద అందరూ నిలబడి ఆయన కుల, మత, జాతి, ప్రాంత భేదాలు లేకుండా అందరూ కూడా మేము భారతీయులం అంటూ ఆయన ప్రభుత్వానికి సహకరించేందుకు, ప్రభుత్వం యొక్క ఆజ్ఞల ప్రకారంగా ముందుకు నడిచేందుకు సహాయం చేయండి. అలాగే పరిస్థితులు గమనించి దానికి తగిన విధంగా సిద్ధపడేందుకు కృప దయచేయండి. ఈరోజు మరి మాక్ డ్రిల్ అయినా 244 ప్రాంతాల్లో అయినా ప్రజలకు యుద్ధం గురించి ఆయన నేర్పుతూ ఉండగా యుద్ధ పరిస్థితుల్లో ఏ విధంగా మరి మరి జీవించాలనేది నేర్పిస్తూ ఉండగా దాన్ని తగిన విధంగా భారతీయులు సహకరించేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నైనా తండ్రి మీ చేతికి మా దేశ ప్రజలందరినీ కూడా అప్పగిస్తూ 150 కోట్ల ప్రజలనైనా మరి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమాధానంగా ఈ యుద్ధం నైనా ముగిసేందుకు సహాయం చేయమని మీకేనైనా సమస్త పరిస్థితిని అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.